రైతు సోదరులకు నమస్కారం అండి. సో ఇప్పుడు ఎండలు విపరీతమైపోయినాయి. సో చాలా మంది రైతులు ఇప్పుడు చిన్ని తోటల్లో అయితే చిన్ని కాయలు సన్బర్న్ అవుతుందని అడుగుతున్నారు. సో 1 గంట తర్వాత పడమరకు వెళ్ళేటప్పుడు తీవ్రత 1 నుంచి 5 వరకు అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువ ఉంటాయి. సో యూవీ రేస్ అంటాం, అంటే అతినీలలోహిత కిరణాలు. సో దీనివల్ల చిన్ని కాయలు బర్న్ అవుతున్నాయని చాలా మంది రైతులు అడుగుతున్నారు. సో దానికోసమనే మనం ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ మీ ముందు తెచ్చినాము. సో మీ పొడిమి అగ్రిమార్ట్లో ఈ ప్రోడక్ట్ ఉంది. సో ఇది రెడీమేడ్ బోర్డో పేస్ట్. సో ఇది ఎక్సలెంట్గా యూవీ లైట్కి అగేనెస్ట్గా, సో వైట్ టు ఫైట్ అగేనెస్ట్ ద యూవీ లైట్ అని. సో ఆ యూవీ లైట్ మీద ఎక్సలెంట్గా పనిచేస్తుంది, సన్బర్న్ రాకుండా చూసుకుంటుంది. సో ఇదే కాకుండా ఇప్పుడు చాలామంది దానిమ్మ తోటల్లో ప్రూనింగ్ చేస్తున్నారు, కొమ్మ కత్తిరింపులు చేయడము, తర్వాత మొదలు కాండం యాజమాన్యం చేస్తున్నారు. వాటికైతే సో ఇదే ప్రోడక్ట్ మనము 1 లీటర్ నీటికి, ఇది ఒకవేళ చిన్ని తోటల్లో స్ప్రేకి అయితే 1 లీటర్ నీటికి 4 గ్రాములతో స్ప్రే చేస్తే కాయల మీద సన్బర్న్ కాకుండా ఉంటుంది. తర్వాత మైక్రోబియల్ పాథోజన్స్ ఏమన్నా అంటే వైరస్లు తెగుళ్ళు స్ప్రెడ్ చేసేది ఏమన్నా ఉంటే చనిపోతాయి. అట్లే దీన్ని 1 కిలోని మనం 10 లీటర్ల వాటర్లలో కలిపి ఒక బకెట్లో పెట్టి పేస్ట్ చేసి మనం మొదలుకి పట్టిస్తే, లేదు ప్రూనింగ్ చేసిన కొమ్మలకి పట్టిస్తే, సో ఈ ప్యాథోజన్స్ ఏవైతే మైక్రోబియల్ ప్యాథోజన్స్ ఈ బ్లైట్ కానీ ఈ వైరస్లు కానీ స్ప్రెడ్ చేస్తాయి, అవి ఎంటర్ కాకుండా ఉంటాయి. సో కాండంకి అయితే ఇది డబల్ కోటింగ్, అంటే ఒకసారి పేస్ట్ పూసి మళ్ళీ రెండోసారి దాని మీద డబల్ కోటింగ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సో ఇటువంటి రెడీమేడ్ బోర్డో పేస్ట్ ఎవరికైనా రైతు సోదరులకు కావాల్సి ఉంటే ఇప్పుడే పొడిమి అగ్రిమార్ట్ని స్క్రీన్ మీద ఒక నెంబర్ వేస్తాము. సో ఆ స్క్రీన్ మీద నెంబర్ని మీరు సంప్రదించి ఈ ప్రోడక్ట్ని తీసుకోవచ్చు. సో ఇది స్ప్రే చేసుకోవచ్చు 4 గ్రాములు 1 లీటర్ నీటికి. దీన్ని పేస్ట్గా కూడా 10 లీటర్ల నీళ్ళలో కిలో వాడి దీన్ని పేస్ట్గా కూడా పూసుకోవచ్చు. సో ఇదండి ఈ ప్రోడక్ట్ గురించిన వివరాలు. ధన్యవాదాలు.